హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. సో టుడే వీడియో వచ్చేసి క్లాక్స్ లాస్ట్ వీడియో క్లాక్స్ చాప్టర్లో చాలా మోడల్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఇంకా కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ మిగిలిపోయాయి. ఆ రిమైనింగ్ మోడల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. యూజ్ అయ్యే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ నేను క్లాక్స్ చాప్టర్ మీద కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూసినా ఓకే, లేదంటే అసలు ఆ వీడియోస్కి ఈ వీడియోకి సంబంధం ఏం లేదు. అసలు క్లాక్స్లో ఏంటంటే ఒక వీడియోకి ఇంకొక వీడియోకి పెద్ద రిలేషన్ ఏమీ ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క న్యూ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు క్లాక్స్ చాప్టర్ తీసుకొని అంటే ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దామని చెప్పేసి ఇక వర్క్షీట్ తీసుకొని చేస్తూ ఉంటారు కదా. అంటే డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ మోడల్ ప్రాబ్లం కూడా చూసి ఉండొచ్చు మీరు. ఓకే, అయితే బట్ ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ తెలుసుకుంటే. సరే ఒకసారి చూద్దాం. ఏంటి అసలు నోట్ అని చెప్పాను అంటే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, చాలా చాలా ఈజీ. అలానే చాలామంది ఈజీగా మర్చిపోతుంటారనమాట. తప్పులు చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సరే ఇప్పుడు మనం తప్పు చేయకుండా కరెక్ట్గా 100% మార్క్స్ గెయిన్ చేసుకోవాలి క్లాక్స్ చాప్టర్ నుంచి అంటే ప్రతి పాయింట్ని కూడా మనం నోట్ చేసుకోవాలి, రీడ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సరే ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేద్దాము. అసలు ఫస్ట్ ఈ పాయింట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. వెన్ టూ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్. టూ హ్యాండ్స్ అంటే ఏం లేదు, అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. ఓకే, వెన్ టూ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 65 5/11 minutes ఇన్ ఏ కరెక్ట్ క్లాక్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఒక క్లాక్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఆ క్లాక్ మనకి కరెక్ట్ క్లాకా లేదా రాంగ్ క్లాకా తెలియాలి అంటే ఇది ఒక చిన్న హింట్ అనమాట. ఆ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఒకసారి కోయిన్సైడ్ అయ్యాయి. మళ్ళీ కోయిన్సైడ్ అవ్వడానికి ఆ మధ్యలో ఉన్న టైము 65 5/11 minutes తీసుకుంటే ఆ క్లాక్ కరెక్ట్ క్లాక్. ఓకే, సో అలా కాకుండా ఈ 65 5/11 minutes కంటే తక్కువ మినిట్స్ తీసుకొని కోయిన్సైడ్ అయిందనుకోండి, ఆ క్లాక్ కొంచెం ఫాస్ట్గా తిరుగుతుందని. సో ఫాస్ట్గా తిరిగే క్లాక్లు టైంని గెయిన్ చేసుకుంటాయి. ఓకే, సో ఈ 65 5/11 minutes కంటే ఎక్కువ టైం తీసుకొని కోయిన్సైడ్ అయితే ఆ క్లాక్ చాలా స్లోగా తిరుగుతుంది. స్లోగా తిరిగే క్లాక్స్ లాస్ చేసుకుంటాయి టైంని. ఓకే, సో ఆ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనల్ని అడిగిన ప్రాబ్లంలో వెన్ టూ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 64 minutes అన్నారనుకోండి. ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 64 minutes ఇది కరెక్ట్ క్లాక్ అయితే కాదు. ఎందుకని? కరెక్ట్ క్లాక్ అంటే టూ హ్యాండ్స్ కోయిన్సైడ్ అవ్వడానికి ఇంత టైం ఉండాలి. ఓకేనా, సో ఇది రాంగ్ క్లాక్ అని తెలుస్తుంది. అయితే రాంగ్ క్లాక్లో ఫాస్ట్గా తిరిగే క్లాకా ఇది స్లోగా తిరిగే క్లాకా? ఫాస్ట్గా తిరుగుతుంది. ఫాస్ట్గా తిరుగుతుంటేనే మనకి 64 minutes పట్టింది కోయిన్సైడ్ అవ్వడానికి. ఓకేనా, అంటే ఈ టైం కంటే తక్కువ ఉంది అంటే ఫాస్ట్గా తిరుగుతున్నట్టు. అంటే ఇలా ఫాస్ట్గా తిరుగుతున్నప్పుడు ఇది టైంని గెయిన్ చేసుకుంటుంది. ఓకే, అదే ఇప్పుడు నాకు ఇక్కడ 66 minutes పట్టింది అనుకోండి వేరే క్లాక్లో. ఓకే, ఇది క్లాక్ 1 అనుకుందాం, ఇది క్లాక్ 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు 66 minutes పడితే దేనికి అసలు 66 minutes? వెన్ టూ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ ఆ ఇంటర్వెల్ టైం 66 minutes అయితే అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ అవ్వడానికి అప్పుడు ఆ క్లాక్ చాలా స్లోగా తిరుగుతున్నట్టు. ఓకే, అప్పుడు స్లోగా తిరుగుతుంది, టైంని ఏం చేస్తుంది? లాస్ చేసుకుంటుంది. సో ఇదన్నమాట. ఈ పాయింట్స్ గుర్తుంటే సో ఈ మోడల్ మీద ఇచ్చిన ఏ ప్రాబ్లంనైనా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో పర్టికులర్గా ఇలా ఎందుకు చెప్పాను అంటే నేను సో ఇక్కడ ఏంటంటే లాస్ అంటే సేమ్ టైం ఇస్తారు. 5 minutes లాస్ ఆర్ 5 minutes గెయిన్. సో అలా అంటారనమాట. సో సేమ్ టైం లాస్ గెయిన్ తెలియకపోయినా సరే మార్క్ పోతుంది. ఓకే, అందుకని చెప్పేసి సో మనకి ఇప్పుడు కరెక్ట్ క్లాక్ టైంని గుర్తుపెట్టుకుంటే ఆ టైం ఇంటర్వెల్ కంటే తక్కువ టైమే తీసుకుంటే ఆ క్లాక్ చాలా ఫాస్ట్గా తిరుగుతున్నట్టు. ఫాస్ట్గా తిరుగుతుందంటే టైంని గెయిన్ చేసుకుంటున్నట్టు. అలానే అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ అయ్యే ఇంటర్వెల్ మన కరెక్ట్ క్లాక్ ఇంటర్వెల్ కంటే ఎక్కువగా ఉంటే ఆ టైము ఇలా. సో ఆ క్లాక్ చాలా స్లోగా తిరుగుతున్నట్టు. స్లోగా తిరుగుతుందంటే టైంని లాస్ చేసుకుంటున్నట్టు.
ఓకే, సో అదనమాట. అలా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ని నోట్ చేసుకోండి. మీకు ఎలా అయితే అర్థమవుతుందో అలా నోట్ చేసుకోండి మీ నోట్బుక్. సో ఇక్కడ మీకు మళ్ళీ రేపు ఆ పాయింట్ అర్థం కాకపోయినా వీడియోని ఒకసారి ఓపెన్ చేసి విన్నారంటే అర్థమైపోతుంది. ఓకే, నోట్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు, అలానే వదిలేయొద్దు. నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయగలరు, కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. ఓకే మేడం, టైం సేవ్ చేసుకోవాలి, విత్ ఇన్ టైంలో ఎలా చేసుకోవాలి అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో విత్ ఇన్ టైంలో చెయ్యాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చెయ్యాలి. చేస్తేనే మీకు అన్నీ మైండ్లో ఉంటాయి. సో మైండ్లో ఉంటే అప్పుడు ఫాస్ట్గా చేసేస్తారు. ఓకే, ఒక్కసారి చేశాను నాకు వచ్చేసింది అని చెప్పి వదిలేస్తే టైం తీసుకుంటుంది ఆ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయడానికి. మనకి ఇక్కడ టైం లిమిట్ ఉంది. టైం లిమిట్ విత్ ఇన్ టైంలో చేయాలంటే మనం ఫాస్ట్గా చేయాలి. ఫాస్ట్గా చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఈ మోడల్ మీద నేను 2 ప్రాబ్లమ్స్ చేపిస్తాను. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ క్లాక్ టేక్స్ 64 minutes in the interval of coincide between hour hand and minute hand. సో 64 minutes చూడగానే ఈ క్లాక్ చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, టైంని గెయిన్ చేసుకుంటుందని మనం ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఓకే, సో దెన్ హౌ మచ్ టైమ్ విల్ లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ ఏ డే. ఇలా అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ అవ్వడానికి ఇంత టైం పడుతుంటే ఇంటర్వెల్కి, సో ఒక డేలో ఈ క్లాక్ అనేది లాస్ చేసుకుంటుందా, టైంని గెయిన్ చేసుకుంటుందా, లాస్ చేసుకున్నా గెయిన్ చేసుకున్నా ఆ టైం ఎంత ఒక డేకి. ఓకేనా, సరే అసలు చూద్దాం. ఇప్పుడు ఇది గెయిన్ టైం. ఓకేనా, లాస్ ఆర్ గెయిన్ అన్నారు, వాళ్ళు ఏదో చెప్పరు, బట్ మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం టైం వస్తుంది, గెయిన్ టైం. ఓకే, గెయిన్ టైం ఇన్ 64 minutes. 64 minutesలో ఈ క్లాక్ ఎంత గెయిన్ చేసుకుంటుంది అని తెలియాలంటే కరెక్ట్ క్లాకే కదా మనకి ఇప్పుడు ఏదైనా సరే బేస్. సో 65 5/11 మైనస్ 64. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 65 ప్లస్ 5/11 మైనస్ 64 అంటే 1 ప్లస్ 5/11. ఓకే, సో 16/11 minutes. ఓకే, గెయిన్ టైమ్ ఇన్ 64 minutes, 16/11 minutes. అయితే మనకు కావాల్సింది ఒక డేకి. ఓకేనా, సో 1 డే కంటే ఫస్ట్ 1 minuteకి తెలుసుకుందాం. ఓకేనా, 1 minuteకి 16/11 ఇంటూ 1/64, 16 4s, 1/44 minutes. 1 minuteకి ఈ క్లాక్ ఎంత గెయిన్ చేసుకుంటుంది టైంని, 1/44 minutes. అయితే మనకు కావాల్సింది 1 డేకి. ఓకేనా, సో 1 డే అంటే 24 hours. సో నెక్స్ట్ నేను 1 hour అంటే 60 minutesకి చూస్తున్నాను. ఓకే, ఒకేసారి అయినా చూసుకోవచ్చు. 60 × 24 1 డే. సో నేను ఒకేసారి చూస్తున్నాను చూడండి. సో 1 డే అన్నాను అనుకోండి, 1 డే అంటే ఏంటి, 24 × 60 minutes. 1 డేకి 24 hours, అవర్కి 60 minutes. సో ఇదంతా మల్టిప్లై చేద్దాం. 1/44 × 60 × 24. ఓకే, సో 4 11s 4 6. సో 360/11. సో దీన్ని ఎలా రాయొచ్చు, 11తో డివైడ్ చేసామనుకోండి, 11 3s 33, 3 ఉంటుంది, 11 2s 22, 32 8/11 minutes. ఈ క్లాక్ 1 డేలో 32 8/11 minutes గెయిన్ చేసుకుంటుంది. ఇది గెయిన్ టైము. ఓకే, గెయిన్ టైమ్ ఇన్ 64 minutes. అలానే గెయిన్ టైమ్ ఇన్ 1 డే, గెయిన్ టైం. ఓకే, ఇక్కడ మనకి ఈ క్లాక్ టైంని గెయిన్ చేసుకుంటుందా లేదా లాస్ చేసుకుంటుందా అనే విషయం ఇక్కడే తెలిసిపోతుంది. సో ఫాస్ట్గా తిరుగుతుంది, మన యాక్చువల్ కరెక్ట్ క్లాక్ కంటే ఫాస్ట్గా ఉంది అంటే గెయిన్ చేసుకుంటుంది. సో 64 minutes టైంలో ఎంత గెయిన్ చేసుకుంటుందంటే ఆ డిఫరెన్స్ అనమాట. ఓకేనా, సో 65 5/11లో నుంచి 64 తీసేస్తే 64 minutesలో ఇంత గెయిన్ చేసుకుంటుంది. మనకు కావాల్సింది 1 డేకి. సో 1 డే రావాలంటే ఫస్ట్ 1 minuteకి తెలుసుకున్నాం అనుకోండి, ఇక 1 డేకి ఈజీగా వస్తుంది. 24 × 60 చేస్తే వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ సింప్లిఫికేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోగలగాలి. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఈ మోడల్లో. సో ఇది వచ్చేసి సేమ్ మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం. మీరు ఇప్పుడు వీడియోని పాస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని ట్రై చేసి నేను నెక్స్ట్ చేస్తాను కదా ఆన్సర్, మీకు వచ్చిన ఆన్సర్ అండ్ నేను చేసిన ఆన్సర్
రెండు కరెక్టా కాదా అంటే రెండు ఒకేలా ఉన్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ మీరు ఎక్కడైనా రాంగ్ చేసి ఉంటే నెక్స్ట్ అది సరి చేసుకోండి. అప్పుడే మీరు ఓన్గా ఎలా ట్రై చేయగలుగుతున్నారు అనేది మీకే తెలుస్తుంది. అంటే మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇక చూద్దాం. సో ఈలోపు ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి. సో ఏ క్లాక్ టేక్స్ 66 minutes ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ కోయిన్సైడ్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. అంటే ఈ క్లాక్ ఏంటి స్లోగా తిరుగుతుంది. అంటే మన కరెక్ట్ క్లాక్ ఇంటర్వెల్ టైం ఎంత 65 5/11. సో ఆ టైం కంటే ఈ టైం ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్లాక్ స్లోగా తిరుగుతుంది. స్లోగా తిరుగుతుందంటే ఈ క్లాక్ టైంని లాస్ట్ చేసుకుంటుంది. ఓకే, సో లాస్ట్ టైం ఇన్ 66 minutes. ఓకే, ఎంత టైంలో లాస్ట్ చేసుకుంటుంది 66 minutesలో. ఓకే, లాస్ట్ టైమ్ ఇన్ 66 minutes. సో 66 minus 65 5/11. దీన్నే ఎలా రాయొచ్చు 66 minus 65 plus 5/11. సో ఇప్పుడు మైనస్ బ్రాకెట్లోకి అప్లై చేసామనుకోండి 1 minus 5/11 ఈక్వల్ టు 6/11 minutes. ఈ లాస్ట్ చేసుకునే అంటే ఈ స్లోగా తిరిగే క్లాక్ 66 minutes టైంలో 6/11 minutes లాస్ట్ చేసుకుంటుంది మన కరెక్ట్ క్లాక్ అంటే. అయితే ఇప్పుడు మనము ఎన్ని అవర్స్ చెప్పాలి? దెన్ హౌ మచ్ విల్ లాస్ ఆర్ గెయిన్ టైమ్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ 11 hours. ఓకే, లాస్ట్ టైం ఇన్ 11 hours. ఓకే, బట్ ఈ 11 hoursకి ముందు మనం 66 minutes తెలిసింది కదా, 1 minuteకి చూద్దాం. 6/11 into 1/66, 6 ones 6 11s, 1/121 minutes. 1 minuteకి వచ్చేసి 1/121 minutes లాస్ట్ చేసుకుంటుంది. ఓకే, సో 11 hours అంటే చూడండి 11 into 60 minutes. ఓకే, సో 1/121 ఇది 1 minuteకి. సో 11 into 60 చేయాలి కదా, 11 ones 11 11s. సో 60/11. 60/11 ఎలా రాయొచ్చు 5/11గా రాయొచ్చు. ఎందుకని 11 5 times పోతుంది అనమాట. సో 5/11 minutes లాస్ట్ చేసుకుంటుంది 11 hoursలో. ఈ క్లాక్ ఈ స్లోగా తిరిగే క్లాక్ 11 hoursకి 5/11 minutes లాస్ట్ చేసుకుంటుంది. ఓకే, స్లోగా తిరిగే క్లాక్ ఏమో టైంని లాస్ట్ చేసుకుంటుంది, ఫాస్ట్గా తిరిగే క్లాక్ ఏమో టైంని గెయిన్ చేసుకుంటుంది. ఇంకంతే డిఫరెన్స్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. వెరీ ఈజీ మోడల్ అనమాట ఇది. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ వచ్చేసి స్ట్రైక్స్ అని కనిపిస్తుంటుంది మనం ప్రాబ్లం చూడగానే. సో దాని మీద కొన్ని చిన్న బిట్స్ అడుగుతారు, సమ్ టైమ్స్ అసలు అడగకపోవచ్చు. ఓకే, అయినా సరే ఏదైనా సింపుల్ ఎగ్జామ్స్లో అంటే చాలా సింపుల్గా అడగాలి అని అనుకున్నప్పుడైనా సరే ఆ బిట్ని కూడా మనం లాస్ట్ చేసుకోకూడదు కదా. సో ఆ మోడల్ కూడా చూద్దాం. సరే, ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ నోట్ లాగా నోట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ప్రాబ్లం లాగైనా నోట్ చేసుకోవచ్చు. చూద్దాం. ఏ క్లాక్ స్ట్రైక్స్ వన్స్ ఇన్ 1 o'clock, twice in 2 o'clock, thrice in 3 o'clock, so on. అలానే అవుతూ ఉంటుందంట. అంటే 4 times in 4 o'clock, 5 times in 5 o'clock, 6 times in 6 o'clock. ఇలా చూడగానే మీకు ఒకటి స్ట్రైక్ అవ్వాలి మీ మైండ్లో. ఓకే, అదేంటో నేను చెప్తాను. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ ఇన్ 24 hours. ఓకేనా, 24 hoursకి ఎన్ని స్ట్రైక్స్ అని అడగలేదు, టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ అన్ని అవర్స్కి కలిపి ఎన్ని స్ట్రైక్స్ ఉన్నాయో చెప్పాలి. సో అసలు ఈ స్ట్రైక్స్ అంటే ఏంటి, ఇదేంటి, ఈ గోల్ ఏంటి మనకు అర్థం కావాలి కదా. సో అంతకుముందు మీరు గుర్తుంటే, అంటే ఇప్పుడు కూడా ఎవరైనా ఇంట్లో ఉన్నాయేమో వాల్ క్లాక్స్ ఉంటాయి. ఇప్పుడైతే అందరికీ వాచెస్ వచ్చాయి, ఫోన్లో టైం చూసుకుంటున్నారు. సో పెద్దగా గోడ గడియారాలతో అంత పని ఉండకపోవచ్చు. ఓకేనా, బట్ అంతకుముందు అందరికి కలిపి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాచ్ తీసుకోలేక, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ మెయింటైన్ చేయలేక ఇంటికి వచ్చేసి ఒక గోడ గడియారం పెట్టేసేవాళ్ళు. ఆ గడియారం కింద ఒక చిన్న గంటలాగా ఉంటుందన్నమాట. సో 1 అవ్వగానే ఒక్కసారి మోగుతుంది, స్ట్రైక్ అనమాట దాన్ని అనేది. అలానే 2 అవ్వగానే 2 times మోగుతుంది.
అలానే 3 అయితే 3 టైమ్స్ మోగుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు మనకైతే మనం చదువుకున్నాము, నెంబర్స్ అన్నీ తెలిసిపోయాయి. సో ఈజీగా టైంని చూడగలము, ఎంత టైం అయిందో మినిట్స్తో సహా సెకండ్స్తో సహా చెప్పగలము. బట్ ఆ రోజుల్లో అందరు చదువుకోలేదు కదా. సో వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్లు ఏంటి, సో ఎన్ని టైమ్స్ మోగాయో దాని ప్రకారం వాళ్ళు టైం ఇంత అయిందని చెప్పేసి తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళు అటువంటి గోడ గడియారాన్ని తెచ్చుకునేవాళ్ళు. ఓకే, సో అదనమాట దీని మీనింగ్. సో అలాంటి గోడ గడియారంలో 1 o'clock అయినప్పుడు ఒక్కసారి స్ట్రైక్ అవుతుంది, 2 o'clock అయినప్పుడు 2 times స్ట్రైక్ అవుతుంది. సో అలా టైం ఎంత అయితే అన్ని టైమ్స్ స్ట్రైక్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ ఇన్ 24 hours. సో ఇలా అడిగినప్పుడు ఒక చిన్న ఈక్వేషన్ ఉంది. మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఐడియా ఉంది కదా. సో ఇప్పుడు నాకు చూడండి, 1 o'clock అప్పుడు 1 time, 2 o'clockకి 2 times, 3 o'clockకి 3 times, సో ఆన్ నేను 12 వరకు చేసుకుంటున్నాను. ఓకేనా. 1 + 2 + 3 ప్లస్ ఇది n అనుకున్నాం అనుకోండి. ఓకేనా. ఫార్ములా ఏంటి ఇక్కడ, n × n + 1/2, n × n + 1/2. ఈ ఫార్ములా అందరికీ తెలిసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ n అంటే ఏంటి 12. సో 12 వరకే తీసుకున్నాం కాబట్టి 12 × 12 + 1/2, 6 × 13, 78 స్ట్రైక్స్ 12 అవర్స్కి. బట్ మనకు కావాల్సింది 24 అవర్స్కి. ఏం చేయాలి, 78 × 2, 156 స్ట్రైక్స్. ప్రాబ్లం చూడడానికి చాలా ఏదో కొత్తగా, అలానే చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. బట్ సొల్యూషన్ చేస్తే చాలా ఈజీ. చూసారా. సో ఏమీ లేదు, మనకి అది గుర్తు రావాలన్నమాట. వన్స్, ట్వైస్, థ్రైస్, 4 times, 5 times. సో 1 + 2 + 3 ప్లస్ అన్నీ యాడ్ చేయాలి కదా. అలా యాడ్ చేస్తూ ఉండాలంటే చాలా టైం పడుతుంది. ఈ ఫార్ములా గుర్తుందనుకోండి, n × n + 1/2. ఓకే, 1 + 2 + 3 ప్లస్ సో ఆన్ n × n + 1/2. ఓకే, టోటల్ నెంబర్ అంటే ఇదనమాట. సో చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఇక్కడ మేడం 12 వరకే వేసింది కదా, ఇక్కడ 24 అవర్స్కి అడిగారు కదా, డైరెక్ట్గా 24 వేయొచ్చు కదా అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏంటి, ఈ n × n + 1/2 ఫార్ములా యూజ్ చేస్తున్నాము. అయితే ఎందుకు యూజ్ చేస్తున్నామంటే అక్కడ మనకి 12 స్ట్రైక్స్ హైయెస్ట్. ఓకే, క్లాక్లో ఉండేది 12 నెంబర్స్. మళ్ళీ ఏంటి 24 అవర్స్ అంటే మళ్ళీ 1 నుంచి రిపీట్ అవుతాయి. అదే మీరు 24 తీసుకోవటం వలన చాలా స్ట్రైక్స్ వచ్చేస్తాయి. 12 వరకు ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ రిపీట్ కదా, అందుకని చెప్పేసి 2 times చేస్తామన్నమాట. అర్థమైందా. ఇక్కడ మనకి 2 days అడిగినా 3 days అడిగినా సరే 12 అవర్స్కి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని నుంచి తీసుకోవాలి. ఎందుకంటే క్లాక్ ఇది, క్లాక్లో ఉండేది 12 నెంబర్స్. సో అలా తీసుకోవాలన్నమాట. వాళ్ళని సపరేట్గా ఇది 24 hour క్లాక్, ఇది 78 hour క్లాక్ అలా సపరేట్గా ఏమి ఇవ్వనప్పుడు మనము జనరల్ క్లాక్ 12 నెంబర్స్ ఉంటాయి కాబట్టి అలా తీసుకోవాలి. అందుకే నేను అప్ టు 12 వరకు తీసుకొని ఈ ఫార్ములాని యూజ్ చేశాను. సో అదే 24 తీసుకొని యూజ్ చేయకూడదు, ఎందుకంటే 24 స్ట్రైక్స్ ఉండవు, 23 స్ట్రైక్స్ ఉండవు, ఆ నెంబరే ఉండదు. కాబట్టి ఇక్కడ 12 స్ట్రైక్స్ వరకు హైయెస్ట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ క్లాక్ టేక్స్ 10 seconds for 6 strikes. Then how much time will takes for 12 strikes? వెంటనే ఏం చేస్తారంటే ఇంత ఈజీ ప్రాబ్లమా, సో 6 స్ట్రైక్స్కి 10 seconds, 12 స్ట్రైక్స్కి 20 seconds, డబులే కదా అని చెప్పేసి ఆన్సర్ పెట్టేస్తారు. అది కూడా ఆప్షన్స్లో ఉండొచ్చు. ఓకే, చెప్పలేమన్నమాట. సో మీరు బాగా ఆలోచించాలి, ఇంత ఈజీగా ఇస్తారా, ఇవ్వరు. ఇక్కడ ఏంటంటే 10 seconds for 6 strikes. ఓకేనా, 6 ఒక క్లాక్ 6 స్ట్రైక్స్ చేయడానికి 10 seconds పట్టింది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ఫస్ట్ స్ట్రైక్ చేసేటప్పుడు ఫస్ట్ అక్కడ టైం ఏమైనా ఉంటుందా, లేదు. ఓకేనా, అందుకని చెప్పేసి ఆ స్ట్రైక్స్ మధ్య గ్యాప్ చూడాలన్నమాట. ఇది ఫస్ట్ స్ట్రైక్, ఇది సెకండ్, థర్డ్, 4, 5, 6 టైం పట్టింది 6 స్ట్రైక్స్కి అంటే. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి 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 ఈ మధ్యలో గ్యాప్కి టైం పడుతుంది. ఓకేనా, సో మొత్తం ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 5 గ్యాప్స్. 5 గ్యాప్స్కి 10 seconds పట్టింది. ఓకే, ఇప్పుడు మనల్ని అడిగింది 12 స్ట్రైక్స్. సో 12 స్ట్రైక్స్కి ఎన్ని గ్యాప్స్ ఉంటాయి, 11 గ్యాప్స్ ఉంటాయి. సో ఇప్పుడు 11 గ్యాప్స్కి
5 గ్యాప్స్కి 10 సెకండ్స్ అయితే సో ఇప్పుడు మనకు కావాల్సింది 11 గ్యాప్స్కి. సో ఇక్కడ ఏంటి 1 గ్యాప్కి 2 సెకండ్సే కదా, 10/5 ఇంటూ 11 22 సెకండ్స్. ఓకే, వెరీ ఈజీ. ఏంటి మేడం ఇక్కడ 20 సెకండ్స్ వచ్చింది కదా అనుకుంటారు, ఏం లేదు, ఇక్కడ చాలా అబ్జర్వ్ చేయాలి. 6 స్ట్రైక్స్కి 10 సెకండ్స్. ఓకేనా, అంటే 6 స్ట్రైక్స్ వేసాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ స్ట్రైక్ దగ్గర టైం ఏమైనా ఉందా? లేదు, ఆ టైంని తీసుకోకూడదు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో టైం అంటే ఆ గ్యాప్ అనమాట మనకి ఆ టైం అనేది. ఓకేనా, సో అలానే 12 స్ట్రైక్స్ గ్యాప్ అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి 11 గ్యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్యాప్కి 2 సెకండ్స్ టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి 11 గ్యాప్స్కి 22 సెకండ్స్, అంటే 12 స్ట్రైక్స్ చేయడానికి ఒక క్లాక్కి 22 సెకండ్స్ అంటే ఈ క్లాక్కి. ఓకేనా, సో అలా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ స్ట్రైక్ అలా మోగినప్పుడు టైం లేదు. ఓకే, అక్కడ మనం టైంని తీసుకుంటే ఆన్సర్ తప్పవుతుంది. అది ఇప్పుడు 44 స్ట్రైక్స్ అన్నారనుకోండి, సేమ్ దీంట్లోనే ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? 43 గ్యాప్స్. ఓకేనా, ఎందుకంటే ఫస్ట్ స్ట్రైక్గా తీసుకోకూడదు, స్ట్రైక్ అలా మోగింది, ఏం టైం లేదు కదా. ఓకే, సో 43 గ్యాప్స్ కాబట్టి ఒక్కొక్క గ్యాప్కి వచ్చేసి 2 సెకండ్స్ ఇంటూ 2 చేస్తే 86 సెకండ్స్. ఓకే, సో అలా అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ స్ట్రైక్స్ కాన్సెప్ట్ మీద లాస్ట్ ప్రాబ్లం అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా అడిగారు. ఓకే, సో మీరు స్ట్రైక్స్ అనగానే ఇక గుర్తుపెట్టుకోవాలన్నమాట, గ్యాప్స్ అనమాట ఆ టైం అనేది. ఎందుకంటే ఆ ఫస్ట్ స్ట్రైక్కి టైం లేదు, 0 సెకండ్స్. ఓకే, జస్ట్ అలా స్ట్రైక్ అయింది, ఏమైనా టైం ఉందా? లేదు. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 4th strike of first clock and 5th strike of second clock? First clock takes 15 seconds for 6 strikes and second clock takes 8 seconds for 3 strikes. ఓకే, సో చూద్దాం, చాలా ఈజీ కదా. మన కాన్సెప్ట్ తెలిసినప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. క్లాక్ 1, క్లాక్ 2. సో ఇక్కడ క్లాక్ 1లో ఫస్ట్ క్లాక్ టేక్స్ 15 సెకండ్స్ ఫర్ 6 స్ట్రైక్స్. ఓకే, సో 6 స్ట్రైక్స్ అంటే 5 గ్యాప్స్, 5 గ్యాప్స్కి వచ్చేసి 15 సెకండ్స్ అంటే 1 గ్యాప్కి వచ్చేసి 3 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ క్లాక్ 2 ఎంత ఇచ్చారు? సెకండ్ క్లాక్ టేక్స్ 8 సెకండ్స్ ఫర్ 3 స్ట్రైక్స్. 3 స్ట్రైక్స్ అంటే 2 గ్యాప్స్. టైం అనేది ఎప్పుడు గ్యాప్కే తీసుకోవాలి. ఓకేనా, 2 గ్యాప్స్కి 8 సెకండ్స్. మనకు కావాల్సింది 1 గ్యాప్ 4 సెకండ్స్. సో ఫస్ట్ క్లాక్లో 1 గ్యాప్కి 3 సెకండ్స్ పడుతుంది, సెకండ్ క్లాక్లో 1 గ్యాప్కి 4 సెకండ్స్. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 4th స్ట్రైక్ ఆఫ్ ఫస్ట్ క్లాక్ అండ్ 5th స్ట్రైక్ ఆఫ్ సెకండ్ క్లాక్. ఇప్పుడు ఫస్ట్ క్లాక్లో 4th స్ట్రైక్, సో 4th స్ట్రైక్ అంటే ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? 3 గ్యాప్స్. సో 3 గ్యాప్స్కి ఎంత? 3 into 3 9 సెకండ్స్. సో 4 గ్యాప్స్ అంటే 4 into 4 16 సెకండ్స్. ఈ ఫస్ట్ క్లాక్లో 4th స్ట్రైక్ దగ్గర 4 స్ట్రైక్స్ అంటే 9 సెకండ్స్ పడుతుంది. 5 స్ట్రైక్స్కి ఇక్కడ 16 సెకండ్స్. డిఫరెన్స్ చూడటమే. 60 ఏది హైయెస్ట్ అయితే దాంట్లో నుంచి తీసేస్తే సరిపోతుంది. 7 సెకండ్స్. ఓకే, సో ఏం లేదండి, చాలా ఈజీ ఇది. ఎలా అంటే ఇప్పుడు ఒక క్లాక్ ఉంది, ఇప్పుడు 6 స్ట్రైక్స్ చేయాలి. ఓకేనా, 6. ఇప్పుడు నేను ఇంకొకటి చేయడానికి కొంచెం గ్యాప్ తీసుకుంటుంది, మీరు గమనించండి. అలాంటి గడియారం తీసుకొని సో ఫస్ట్ స్ట్రైక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం అలర్ట్ అవుతాం. ఓకేనా, టైం ఇది అయిన దగ్గర నుంచి. సో ఇక్కడ ఏం లేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అసలు. ఓకేనా, సో అక్కడ నుంచి మళ్ళీ ఇలా లేచి ఇంకొకటి, అప్పుడు టైం గ్యాప్ ఉంటుంది, టైం పడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి టైం పడుతుంది, నెక్స్ట్ ఇంకొకటి టైం పడుతుంది, అలా అనమాట. సో ఫస్ట్ స్ట్రైక్కి ఎందుకు 0 సెకండ్స్ అర్థమైందా? సో అలా పడిన తర్వాత మనం అలర్ట్ అవుతాం ఎన్ని స్ట్రైక్స్ ఎంత టైం అని. ఓకేనా, సో స్ట్రైక్స్ అంటే ఇప్పుడు ఇది పడేలోపు ఆ ముందు నుంచి మనం టైంని క్యాలిక్యులేట్ చేయం కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ స్ట్రైక్ దగ్గర 0 సెకండ్స్ కాబట్టి ఆ గ్యాప్ తీసుకుంటాం. ఇప్పుడు నాకు 12 o'clock 12 స్ట్రైక్స్ చేస్తుంది. సో 12 స్ట్రైక్స్ చేసినప్పుడు ఆ ఫస్ట్ స్ట్రైక్
టైం లేదు. మళ్ళీ ఆ టైము ఆ 12 స్ట్రైక్స్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే సో ఆ గ్యాప్ చూసుకుంటే అన్ని గ్యాప్స్కి అంత టైం పట్టిందనమాట. ఓకే, సో అలా తీసుకున్నాం వీటిని. నెక్స్ట్ మోడల్ చూద్దాం. క్లాక్ చాప్టర్లో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇక లాస్ట్ అనమాట. సో నేను చెప్పిన ప్రతి మోడల్ ప్రాబ్లమ్స్ని మీరు కానీ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇక క్లాక్ చాప్టర్ నుంచి ఒక్క బిట్ కూడా పోకుండా ఆన్సర్ చేయగలరు అనమాట. అయితే కొంచెం ఫాస్ట్గా చేయటం నేర్చుకోండి. ఓకే, అసలు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ప్రాబ్లమ్ని డైరెక్ట్గా చదివి ఆన్సర్ చేయలేం కదా, ఒకసారి కాన్సెప్ట్ కూడా తెలుసుకోవాలి. ఇది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాబ్లంలో ఇస్తారు. సో అది ఎలానో చెప్తాను చూడండి. సో కరెక్ట్ క్లాక్, రాంగ్ క్లాక్ ఉంటుందన్నమాట. సో రాంగ్ క్లాక్ అంటే ఫాస్ట్గా తిరిగే క్లాక్ అవ్వచ్చు, స్లోగా తిరిగే క్లాక్ అవ్వచ్చు. ఎలా తిరిగినా అది రాంగే. కరెక్ట్ క్లాక్ని పక్కన పెట్టేస్తారు, రాంగ్ క్లాక్ని పక్కన పెడతారు. అంటే రెండింటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే సెట్ రైట్ ఏ క్లాక్ సెట్ రైట్ ఎట్ 8 AM అన్నారు. అంటే రాంగ్ క్లాక్ని కరెక్ట్ క్లాక్ని రెండింటిని సెట్ రైట్ చేశారు, అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేస్తే ఇప్పుడు కరెక్ట్ క్లాక్లో ఒక 10 అయింది అనుకోండి టైము. సో 8 AM నుంచి 10 AM 2 hours టైం గడిచింది. సో కరెక్ట్ క్లాక్లో టైం 10 AM. ఇప్పుడు రాంగ్ క్లాక్లో సో ఇక్కడ కరెక్ట్ క్లాక్లో 10 అయినప్పుడు రాంగ్ క్లాక్లో టైం ఎంత అయి ఉంటుంది. సో ఇది ఫాస్ట్ క్లాక్ అనుకోండి, ఈ 10 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అది ఎంత ఎక్కువ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదే ఇది స్లో క్లాక్ అనుకోండి, ఈ రాంగ్ క్లాక్ వచ్చేసి మన కరెక్ట్ క్లాక్ టైం కంటే తక్కువ ఉంటుంది. అదనమాట మీకు తెలియాల్సిన విషయం. అర్థమైందా? సో టైంని గెయిన్ చేసుకుంది అంటే అది ఫాస్ట్ క్లాక్, అంటే మన కరెక్ట్ క్లాక్ టైం కంటే కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. అదే ఒక రాంగ్ క్లాక్ టైంని లాస్ చేసుకుంది అంటే మన కరెక్ట్ క్లాక్ టైం కంటే ఈ రాంగ్ క్లాక్ టైం తక్కువ ఉంటుంది. అది మీకు బాగా బండగుర్తు. ఓకే, సరే ఇక ప్రాబ్లంలోకి వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే ఆ కన్ఫ్యూజన్ పోతుంది. ఏ వాచ్ గెయిన్స్, టైం గెయిన్ అయిందంటే ఆ క్లాక్ ఫాస్ట్గా తిరుగుతున్నట్టు. ఓకే, 5 seconds in 3 minutes అంటే ఎవ్రీ 3 minutesకి ఈ రాంగ్ క్లాక్ 5 secondsని గెయిన్ చేసుకుంటుంది రాంగ్ క్లాక్. ఓకే, ఈ రాంగ్ క్లాక్ 3 minutesకి ఎంత గెయిన్ చేసుకుంటుంది? 5 secondsని. ఓకే, అండ్ వాజ్ సెట్ రైట్ ఎట్ 8 AM అంటే ఇప్పుడు ఒక కరెక్ట్ క్లాక్ని అలానే ఈ రాంగ్ క్లాక్ని రెండింటిని 8 AMకి సెట్ రైట్ చేశారు. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం టైం కౌంట్ అనేది. ఓకే, ఇది ఇవ్వకపోతే మనం చేయలేము ఈ ఇన్ఫర్మేషన్. సో వాట్ టైం విల్ ఇట్ షో at 10 PM ఆన్ ద సేమ్ డే. సో ఇక్కడ కూడా మీరు ప్రాబ్లంలో ఇంకొక చిన్న హింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎట్ వాట్ టైం అన్నారు, అంతే. అదే అలా కాకుండా వాట్ ఈస్ ద కరెక్ట్ టైం అని అడిగితే మనల్ని కరెక్ట్ క్లాక్లో టైం అడిగినట్టు. సో కరెక్ట్ టైం అరే యాక్చువల్ టైం అనే నేమ్స్ లేకపోతే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమనింది రాంగ్ క్లాక్లో ఉన్న టైం, మనకి ఇచ్చింది కరెక్ట్ క్లాక్లో ఉన్న టైం. అదనమాట. సో మీరు ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళు ఇక్కడ ఏమన్నా కరెక్ట్ టైంని ఫైండ్ అవుట్ చేయమన్నారా, లేదా యాక్చువల్ టైంని ఫైండ్ అవుట్ చేయమన్నారా? లేదు. వాట్ టైం విల్ ఇట్ షో ఎట్ 10 PM ఆన్ ద సేమ్ డే అంటే ఈ 10 PM అనేది కరెక్ట్ క్లాక్లో ఉన్న టైము. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ సేమ్ 10 PM దగ్గర ఆ రాంగ్ క్లాక్లో ఉన్న టైం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కరెక్ట్ క్లాక్లో టైమా రాంగ్ క్లాక్లో టైమా ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ ఆ హింట్ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ క్లాక్ అరే యాక్చువల్ క్లాక్ అనే చిన్న చిన్న వర్డ్స్ యూజ్ చేస్తారు. ఆ వర్డ్స్ ఇక్కడ లేకపోతే మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది రాంగ్ క్లాక్లో ఉన్న టైం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 10 PM దగ్గర కదా ఫైండ్ అవుట్ చేయమనింది. రాంగ్ క్లాక్ మామూలుగా ఇప్పుడు రాంగ్ క్లాక్ 3 minutes 5 seconds 3 minutesకి 5 seconds ఫాస్ట్గా తిరుగుతుంది. అయితే ఇప్పుడు 8 దగ్గర సెట్ రైట్ చేశారు. ఇప్పుడు మన కరెక్ట్ క్లాక్లో టైం తెలుసు 10 PM. సో ఇప్పుడు మనము సెట్ రైట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన టైంకి మధ్యలో ఉన్న గ్యాప్ చూడాలి. 8 AM to 10 PM అండ్ సేమ్ డే అన్నారు కదా. సో నెక్స్ట్ డే 4th డే ఆర్ 5th డే అంటే ఇంకో విధంగా ఉంటుంది. సో సేమ్ డే 8 AM నుంచి 10 PM అంటే 8 AM to 8 PM 12 hours. ఇలా అయినా చూసుకోండి. 8 AM to 8 PM నెక్స్ట్ ఏంటి 10 PM.
ఇక్కడ ఒక 12 అవర్స్ 2 అవర్స్, మొత్తం గ్యాప్ ఎంత ఉంటుంది 14 అవర్స్. ఓకే, సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకొకటి అనమాట ఏంటంటే, సో ఇప్పుడు మనకి వచ్చే టైము ఇది కరెక్ట్ క్లాక్లో టైం కదా, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది రాంగ్ క్లాక్లో టైం కదా. సో ఇది గెయిన్ చేసుకుంటుంది అంటే మనకి వచ్చే టైం ఎక్కువ ఉంటుంది, అంటే ఈ టైంకి యాడ్ చేయాలి వచ్చిందాన్ని. ఓకే, అది లాస్ట్ చేసుకుంటుంది అంటే ఈ టైంలో నుంచి తీసేయాలి. సరే ఇప్పుడు చూద్దాం 14 అవర్స్. ఓకేనా, ఈ 14 అవర్స్ టైంలో అది ఎంత గెయిన్ చేసుకొని ఉంటుందంటే ఇప్పుడు 3 మినిట్స్కి 5 సెకండ్స్, 3 మినిట్స్కి. సో నాకు ఇప్పుడు 1 మినిట్కి కావాలి 5/3. సో 60 మినిట్స్కి చూద్దాం. 5/3 ఇంటూ 60, 320s, 100 సెకండ్స్. ఓకే, అంటే 1 అవర్కి 100 సెకండ్స్ గెయిన్ చేసుకుంటుంది రాంగ్ క్లాక్. బట్ మనకు కావాల్సింది 14 అవర్స్కి. 14 అవర్స్ అంటే ఏంటి, ఇక్కడ 1 అవరే కదా ఇది. సో 14 ఇంటూ 100, 1400 సెకండ్స్. సో దీన్ని మనకి అవర్స్ మినిట్స్లో కావాలనుకోండి బై 60 వేయాలి. 1400/60, 3 మినిట్స్. దీన్ని సెకండ్స్లోకి మార్చొచ్చు, 2/6 ఇంటూ 60. ఓకేనా, సో 6 10s are 60, సో 20 సెకండ్స్. సో ఈ 23 మినిట్స్ 20 సెకండ్స్ని ఈ 10 PM యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ రాంగ్ క్లాక్ అనేది గెయిన్ చేసుకుంటుంది టైం, మన కరెక్ట్ క్లాక్ కంటే ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు వాట్ టైమ్ విల్ ఇట్ షో ఎట్ 10 PM ఆన్ ద సేమ్ డే అంటే ఆన్సర్ ఏంటి 10. ఓకే, 10 o'clock, 23 మినిట్స్ 20 సెకండ్స్ ఇదన్నమాట. ఓకే, సో చూసారు కదా. ఫస్ట్ మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జస్ట్ ఏం లేదు, మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది రాంగ్ క్లాక్లో ఉన్న టైమా కరెక్ట్ క్లాక్లో ఉన్న టైమా అనే పాయింట్ తెలుసుకోవాలి. సో ఇక్కడ మనది వాట్ ఈస్ ద కరెక్ట్ టైం అంటారు, వాట్ ఈస్ ద యాక్చువల్ టైం అంటారు. అప్పుడు మాత్రమే మనల్ని కరెక్ట్ క్లాక్లో ఉన్న టైంని ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. బట్ ఇక్కడ వాట్ టైం విల్ ఇట్ షో ఎట్ 10 PM అంటే ఇచ్చింది కరెక్ట్ క్లాక్లో టైము, ఫైండ్ అవుట్ చేయాల్సింది రాంగ్ క్లాక్లో టైం. ఓకేనా, సో రాంగ్ క్లాక్లో టైంని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ ఈ రాంగ్ క్లాక్ అనేది గెయిన్ చేసుకుంటుంది, ఫాస్ట్గా తిరుగుతుందంటే మన కరెక్ట్ క్లాక్లో ఉన్న టైం కంటే రాంగ్ క్లాక్లో ఉన్న టైం ఎక్కువ ఉండాలంటే యాడ్ చేయాలి. అదే ఇక్కడ లాస్ అని ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఏ క్లాక్ ఈజ్ సెట్ రైట్ ఎట్ 5 AM అంటే ఒక క్లాక్ని 5 AM దగ్గర సెట్ రైట్ చేశారు, అంటే కరెక్ట్ క్లాక్ని అండ్ రాంగ్ క్లాక్ని. ద క్లాక్ లాసెస్ 16 మినిట్స్ ఇన్ 24 అవర్స్. లాస్ అవుతుంది గెయిన్ అవుతుందంటే అది రాంగ్ క్లాక్ గురించి చెప్పినట్టు. ఓకేనా, సో కరెక్ట్ క్లాక్ ఏమి లాస్ కాదు గెయిన్ కాదు, అది కరెక్ట్గా తిరుగుతూ ఉంటుంది. సో వాట్ విల్ బి ద ట్రూ టైం, చూసారు ఇక్కడ ట్రూ టైం అని మెన్షన్ చేశారు, అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కరెక్ట్ క్లాక్లో ఉన్న టైం. ఓకేనా, అదే ఇక్కడ మీరు గమనించాల్సింది మనకిచ్చిన రాంగ్ క్లాక్ టైంని లాస్ అవుతుంది, అంటే వాళ్ళు ఇచ్చిన టైం కంటే మనం ఫైండ్ అవుట్ చేసే టైం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అంటే లాస్ అయిన టైము కరెక్ట్ క్లాక్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి. వెన్ వాస్ ద క్లాక్ ఇండికేట్స్ 10 PM ఆన్ 4th డే అంటే ఇప్పుడు ఇచ్చిన టైము రాంగ్ క్లాక్లో ఇచ్చిన టైం అనమాట. సరే ఇప్పుడు మధ్యలో గ్యాప్ చూద్దాం. ఇక్కడ ఏంటి 5 AM నుంచి 10 PM ఆన్ 4th డే. ఓకే, సో ఫస్ట్ డే, సెకండ్, థర్డ్, 4th. ఓకే, సో 5 AM టు 5 AM వరకు చూసుకుందాం ఈ 4th డేకి. 1 డే, 2 డే, 3 days. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 10 PM ఉంది కదా 4th డే, ఇది 5 AM వరకు, 4th డే 10 PM. ఓకేనా, సో 5 AM నుంచి 10 PM అంటే మళ్ళీ 5 PM ప్లస్ 5 అవర్స్ అంటే 3 days ప్లస్ 12 అవర్స్ ఎక్స్ట్రా 5 అవర్స్. అర్థమైందా ఎలానో? సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 4th డే
5 AM నుంచి 5 AM 1 డే 2 days 3 days 5 AM వరకే. బట్ మనకి ఇక్కడ వరకు 10 PM అంటే 5 AM నుంచి 5 PMకి 12 hours. నెక్స్ట్ ఎక్స్ట్రాగా మళ్ళీ 10 PM అంటే 5 hours. సో మొత్తం 3 days అంటే 72 hours. 72 + 12 84 + 5 89 hours. ఇక్కడ ఇచ్చిన సెట్ రైట్ చేసిన టైం నుంచి వాళ్ళు మనల్ని కరెక్ట్గా ఏదైనా టైం దగ్గర చెప్పన్నారు కదా, ఆ మధ్యలో ఉన్న గ్యాప్ వచ్చేసి 89 hours. ఇలా ఫస్ట్ గ్యాప్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న టైం దగ్గర నుండి ఇచ్చిన సెట్ రైట్ చేసిన టైంకి మధ్యలో ఉన్న గ్యాప్ 89 hours. ఓకే, అయితే ఇక్కడ లాస్ అయ్యే దాని గురించి అంటే ఎంత లాస్ అవుతుందో చెప్పారు. ఏ క్లాక్ లాసెస్ 16 minutes in 24 hours. 24 hours-కి 16 minutes. ఓకేనా? సో 24 hours-కి 16 minutes లాస్ అవుతుంది. మనకు కావాల్సింది 89 hours-కి. సో 16/24 × 89 59 minutes. ఈ 1/3 × 60 చేయొచ్చు అనమాట, దాని వరకే మార్చేయచ్చు. సో 1/3 × 60 అంటే 20 seconds. సో 59 20 seconds 89 hours-కి. అయితే ఇప్పుడు ఈ 89 ఈ టైం అనేది ఈ టైంకి యాడ్ చేయాలా లేదా సబ్ట్రాక్ట్ చేయాలా, అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? సో ఇది రాంగ్ క్లాక్లో ఉన్న టైము, మనల్ని కనుక్కోమనింది ట్రూ టైము. ఇప్పుడు రాంగ్ క్లాక్లో ఉన్న టైం కంటే మన ట్రూ టైము ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మీకు తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు యాడ్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ఇది లాస్ అయిన టైము. సో లాస్ అయ్యే క్లాక్ కంటే మన కరెక్ట్ క్లాక్ ముందుంటుంది, ముందుండాలంటే యాడ్ చేయాలి. సో 10 PM + 59 minutes 20 seconds అప్రాక్సిమేట్గా అక్కడ మనకి ఆప్షన్స్లో 11 PM ఉందనుకోండి. సో అదే ఆన్సర్. 11 PM 12 PM 1 PM అలా ఉంటే సో ఇదేంటి 10 hours 10 o'clock 59 minutes 20 seconds లేదు అనుకోవద్దు. అప్రాక్సిమేట్గా దీనికి దగ్గరగా ఉన్న వాల్యూని తీసుకోవాలి. ఓకేనా? సో 10 o'clock 59 minutes 20 seconds PM. అదేంటి మేడం ఇక్కడ కూడా యాడ్ చేశారు, ట్రూ టైం కనుక్కోమన్నా అంటే ఇది లాస్ అయిన టైం కాబట్టి, లాస్ అయిన టైం కంటే కరెక్ట్ టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఏ క్లాక్ షోస్ 10 minutes fast at 8 AM on Monday and the same clock shows 5 minutes slow at 8 AM on following Monday. At what time did shows correctly? ఓకే, ఇప్పుడు ఒక క్లాక్ ఉందనుకోండి, ఆ క్లాక్ అంట ఫస్ట్ మండే దగ్గర ఫిక్స్ చేశారు. ఓకేనా? మండే 8 AM దగ్గర చూస్తే టైము ఇప్పుడు కరెక్ట్ క్లాక్ పక్కన పెట్టుకుంటారు, కంపేర్ చేస్తారనమాట రాంగ్ క్లాక్ని. అసలు ఈ రాంగ్ క్లాక్ ఎలా తిరుగుతుంది అని చెప్పేసి సో కంపేర్ చేస్తుంటే మండే 8 AM దగ్గర చూసినప్పుడు 10 minutes ఫాస్ట్గా ఉంది. ఓకేనా? అదే ఫాలోయింగ్ మండే 8 PM దగ్గర చూసినప్పుడు 5 minutes స్లోగా ఉందంట. అంటే ఫాస్ట్ నుంచి స్లోగా వచ్చింది అంటే మధ్యలో ఎక్కడో ఒక చోట కరెక్ట్ అయింది. సో ఆ కరెక్ట్ అయింది ఎక్కడ అంటే ఆ మండే నుంచి ఫాలోయింగ్ మండేలో మధ్యలో ఏమేమి ఉన్నాయి, ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే ఏదో ఒక రోజులో ఏదో ఒక టైం దగ్గర కరెక్ట్ అయి ఉంటుంది, మళ్ళీ వెంటనే స్లో అయిపోయింది. అంటే ఫాస్ట్గా తిరుగుతూ కరెక్ట్ అయ్యి స్లో అయింది. ఆ కరెక్ట్ అయింది ఎక్కడ అనేది అడుగుతున్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయటం ఈజీనే, మనము ఆ ప్రాసెస్ తెలుసుకుందాం. ఓకే, సో నోట్ చేద్దాం. ఇచ్చింది ఏం చెప్పారు, 8 AM ఆన్ మండే 8 AM ఇది ఇనిషియల్ టైం. ఓకేనా? సో స్టార్ట్ అయింది ఇక్కడే కదా, అంటే ఫస్ట్ చూసింది ఇక్కడ కదా, మండే 8 AM 10 minutes ఫాస్ట్. ఓకే, ఇది ఇనిషియల్. ఓకే, నెక్స్ట్ ఫాలోయింగ్ మండే చాలా ఈజీ. అక్కడ ప్రాబ్లం చదువుతుంటే అయ్యో మనకు తెలియదు అనుకుంటాం, కానీ ఆన్సర్ చేస్తే ఇంతేనా అనుకుంటాం. ఫాలోయింగ్ మండే 8 PM ఇక్కడికి వచ్చేసరికి టైం ఏమైంది, 5 minutes స్లో అయింది. ఇది ఫైనల్ వాళ్ళు చెప్పిన టైం దగ్గర. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మండే 8 AM నుంచి ఫాలోయింగ్ మండే 8 PM మధ్య గ్యాప్ తెలుసుకోవాలి. ఓకేనా? ఎన్ని అవర్స్ ఉంది అనేది, అలానే వీటి మధ్య గ్యాప్. ఓకే, సో ఇప్పుడు ఒక క్లాక్ ఉందండి, 12 6 3 9 1 2 4 5 7 8 10 11. సో ఫస్ట్ ఏమన్నారు 10 minutes ఫాస్ట్, అంటే 10 minutes అంటే ఇక్కడే కదా. నెక్స్ట్ లాస్ట్లో ఏమైంది 5 minutes స్లో.
ఈ మధ్య గ్యాప్ కూడా చూసుకుంటే సరిపోయింది. ఇక్కడ గ్యాప్ ఎంత 15 minutes. సో ఇక్కడ గ్యాప్ కూడా చూసుకుందాం. సో 8 AM మండే నుంచి ఫాలోయింగ్ 8 PMకి 8 AM మండే నుంచి ఫాలోయింగ్ మండే 8 AMకి 7 days ప్లస్ 12 hours. 7 days ప్లస్ 12 hours. సో మొత్తం ఎంత అవుతుంది 7 into 24 ప్లస్ 12 180 hours. సో ఈ 180 hours దేనికి ఈక్వల్ 15 minutesకి. ఈ గ్యాప్కే కదా ఈక్వల్, ఎందుకంటే 10 minutes ఫాస్ట్ నుంచి 5 minutes స్లో, ఆ మధ్యలో గ్యాపే కదా ఇదంతా కూడా. ఓకేనా? సో 180 hoursకి ఈక్వల్. అయితే ఇప్పుడు ఇక్కడ వరకు చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ ఇచ్చిన టైం నుంచి టైంకి గ్యాప్ చూసుకోండి. అదే ఇక్కడ 10 minutes ఫాస్ట్, నెక్స్ట్ 5 minutes స్లో అనుకుంటా, 5 minutes ఫాస్టే అనుకోండి, ఆ 5 minutes కూడా పెట్టారనుకోండి. ఓకేనా? ఆ రెండు వాటి మధ్య గ్యాప్ చూసుకోండి అంతే, ఇంకా మీరు ఏమి డౌట్ పడకుండా. ఓకేనా? సో ఇక్కడ గ్యాప్ 15 minutes, అదే ఫాస్ట్ అని ఉంటే 5 minutes అయ్యేది. ఓకే, సో ఇప్పుడు 15 minutes ఈక్వల్ టు 180 hours. అయితే ఇక్కడ ఏంటంటే, సో ఇప్పుడు మనము ఈ 10 minutesకి ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఆ వచ్చిన టైంని దీనికైతే యాడ్ చేస్తాం ఇనిషియల్ కాబట్టి. అదే మనం 5 minutes దగ్గర ఫైండ్ అవుట్ చేసామనుకోండి 5 minutesకి, సో ఇది ఎక్కడ ఉంది ఫైనల్ దగ్గర. ఓకేనా? ఫైనల్లో నుంచి అయితే తీసేస్తాం, ఎందుకంటే మనకి మొత్తం మీద మధ్యలోనే కదా కరెక్ట్గా చూపించింది. అందుకని చెప్పేసి ఫైనల్ దగ్గర దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఉంటే ఆ వచ్చిన టైంని ఫైనల్లో నుంచి తీసేయాలి. అదే ఇనిషియల్కి ఎదురుగా ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చిన రిజల్టెంట్ని దీనికి యాడ్ చేయాలి, అంటే మనకి మిడిల్లో కావాలి కాబట్టి. ఇప్పుడు నేను 10 minutesకి ఎంత టైం పడుతుందో చూస్తున్నాను. సో 180/15 into 10 ఈక్వల్ టు 120 hours. సో 120 hours అంటే 5 days. సో ఇప్పుడు ఈ 5 days 10 minutes కదా, 10 minutes అంటే దీనికి యాడ్ చేయాలి. సో మండే 8 AM ప్లస్ 5 days యాడ్ చేశారనుకోండి, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 8 AM దగ్గర ఆ క్లాక్ అనేది కరెక్ట్గా చూపించిందంట. అదేంటి మేడం 5 minutesకి ఫైండ్ అవుట్ చేయండి సేమ్ వస్తుందా అంటే, చూడండి 5 minutesకి అంటే దీంట్లో హాఫే కదా 60 hours. 60 hours అంటే 2 days 12 hours. అయితే ఈ 2 days 12 hoursని దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. మండేలో నుంచి 2 days తీసేస్తే సాటర్డే 8 PM, ఎక్స్ట్రాగా మళ్ళీ 12 hours తీసేస్తాం, సాటర్డే 8 AM సేమ్ వస్తుంది. ఇదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇనిషియల్ దగ్గర ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇనిషియల్కి యాడ్ చేయాలి, ఫైనల్ దగ్గర ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్లో నుంచి తీసేయాలి, ఎందుకంటే మనకి క్లాక్లో కరెక్ట్ టైం చూపించింది ఈ రెండింటి మధ్యలోనే కాబట్టి. ఓకేనా? సో ఇనిషియల్కి యాడ్ చేయాలి, ఫైనల్కి తీసేయాలి. చూసారా ఎంత ఈజీనో, ప్రాబ్లమ్ని చదవడానికే అలాగా. బట్ ప్రాక్టీస్ చేశారనుకోండి చాలా ఫాస్ట్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడైనా ఇంక దీంట్లో ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఉందో ఆ గ్యాప్ తెలుసుకుంటాం అనమాట. ఓకే, ఆ అవర్స్కి దాన్ని ఈక్వల్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఏ వాచ్ విచ్ గెయిన్స్ యూనిఫామ్లీ ఈజ్ 2 minutes స్లో ఎట్ 12 PM. ఈ 12 PM దగ్గర ఒక్కోసారి 12 noon అనైనా ఇస్తారు, 12 noon అన్నా 12 PM అన్నా సేమ్. ఓకే, ఆన్ మండే అండ్ ఈస్ 4 minutes 48 seconds ఫాస్ట్ ఎట్ 2 PM ఆన్ ద ఫాలోయింగ్ మండే, వెన్ వాజ్ ఇట్ కరెక్ట్? అదే మేడం ఇందాక హ్యాపీగా 10 minutes 5 minutes అంటే మీరు క్లాక్లో ఆ గ్యాప్ తీసుకోమన్నారు, ఇక్కడ ఏంటి ఇలా ఉంది, ఇప్పుడు నేను గ్యాప్ని ఎలా తీసుకునేనని, అందుకే మీకు అలాంటి డౌట్స్ కూడా క్లియర్ అవ్వాలని చెప్పేసి ఈ మోడల్ ప్రాబ్లం తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ స్లో ఫాస్ట్ ఉంది కదా, సో స్లో ఫాస్ట్ ఉంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఫాస్ట్ అంటే ఇలా ఉంటుంది, స్లో అంటే ఇటు సైడ్ ఉంటుంది, ఆ మధ్య గ్యాప్ అంటే ఏం చేయాలి, ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఓకేనా? సో అదే రెండు స్లో ఉంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి, రెండు ఫాస్ట్ ఉంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? సో హయ్యర్లో నుంచి లో ఎన్ని తీసేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ స్లో ఫాస్ట్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ తెలియాలంటే రెండింటిని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి గ్యాప్ అంటే 2 minutes ప్లస్ 4 minutes 48 seconds. ఓకే, సో ఈక్వల్ టు 6 minutes 48 seconds. ఓకే, సో ఇది మొత్తం కూడా మినిట్స్లోకి మార్చాలి కదా. 6 ప్లస్ 48/60, 12 4s 12 5s, 34/5 minutes. ఓకే, ఇప్పుడు చూడండి ఏం లేదు, ఇక్కడ సెకండ్స్ని మినిట్స్లోకి మార్చడానికి బై 60 వేశాను, ఇంతకు ముందు మినిట్స్ని సెకండ్స్లోకి మార్చడానికి ఇంటూ 60 వేశాను, ఇక అంతే. ఓకేనా? సో 34/5 minutes ఈ వీటి రిజల్టెంట్. ఇప్పుడు ఈ మధ్యలో కనుక్కోవాలి కదా. సో మండే 12 PM, మండే
12 PM. ఇదేంటి 2 minutes స్లో. ఇది స్లోనా ఫాస్టా మనకు అనవసరం. ఇనిషియల్ దగ్గర ఉన్న టైం కానీ తీసుకుంటే అది యాడ్ చేయాలి. ఇనిషియల్ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఫాలోయింగ్ మండే. ఇక్కడ 2 PM. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా స్లోనా ఫాస్ట్ మనం జస్ట్ ఈ రిజల్ట్ ఏంటి కనుక్కోవడానికే అవసరమైంది. ఇంకా తర్వాత మనము ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ వాల్యూని తీసుకున్నాం అనుకోండి, ఈ మధ్యలో గ్యాప్ అవర్స్లో ఫైండ్ అవుట్ చేసామనుకోండి, దాన్ని ఫైనల్ దానికైతే తీసేయాలి. ఓకేనా, ఫాస్ట్ ఇది ఫైనల్. సో ఈ వాల్యూని కనుక్కుంటే ఫైనల్ నుంచి తీసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ చూద్దాం. మండే టు ఫాలోయింగ్ మండే, 12 PM టు 12 PM. ఓకేనా, మొత్తం 7 days ప్లస్ 2 hours. ఓకే, 7 into 24 plus 2, 168 plus 2, 170 hours. ఓకే, సో ఇప్పుడు మనకి 34/5 minutes ఈక్వల్ టు 170 hours. సో మనకి ఈజీగా ఉండడానికి 2 minutes కనుక్కుందాం. 2 minutesకి 170/34 into 5 into 2. సో 17 10s, 17 2s, 2కి 2, 50 hours. 50 hours-ని 2 days 2 hours-గా రాయొచ్చు. ఓకేనా, ఎందుకంటే 24 hours వన్ డే, 24 hours వన్ డే, ఇంకా 2 hours మిగిలిపోయింది. ఇప్పుడు మనం కనుక్కుంది ఇక్కడ. సో ఇనిషియల్కి ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇనిషియల్ అంటే మండేకి 2 days-ని యాడ్ చేసామనుకోండి. ఓకేనా, సో మండే, నెక్స్ట్ ట్యూస్డే, వెడ్నెస్డే, ఇంకా 2 hours యాడ్ చేయాలి, 2 PM. సో వెడ్నెస్డే 2 PM. వెడ్నెస్డే 2 PM దగ్గర ఈ క్లాక్ అనేది కరెక్ట్గా చూపించింది. అర్థమైందా? సో అదే మీరు 4 minutes 48 seconds కానీ ఫైండ్ అవుట్ చేస్తే, సో ఈ ఫాలోయింగ్ మండే 2 PM నుంచి తీసేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేసింది ఇనిషియల్ దగ్గర దానికి కాబట్టి దీనికి యాడ్ చేశాను అనమాట. మండే 12 PMకి 2 days యాడ్ చేశాను ఫస్ట్. ఓకేనా, 2 days యాడ్ చేస్తే వెడ్నెస్డే 12 PM అయింది. ఇంకా 2 hours ఎక్స్ట్రా ఉంది, 2 PM అయింది అనమాట. మిర్రర్ ఇమేజ్ అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. లెఫ్ట్ అనేది రైట్గా కన్వర్ట్ అవుతుంది, రైట్ పార్ట్ అనేది లెఫ్ట్ పార్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సరే, మిర్రర్ ఇమేజ్కి నేను ఒక చిన్న ట్రిక్ చెప్పాను. మేడం అది ఎలా వస్తుంది, మీరు చెప్పింది మొత్తం తప్పు, ఎలా చేయాలి, మీరు చెప్పిన ఆన్సరే తప్పు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు. వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఎగ్జామ్లో ఆ బిట్ వస్తే ఆ సింపుల్ బిట్ని పోగొట్టుకోకుండా ఆ మార్క్ అనేది గెయిన్ చేసుకోవడానికి నేను అగైన్ ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సరే, ఇప్పుడు ఫస్ట్ అసలు ఈ మిర్రర్ ఇమేజ్లో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసిన ఈ 745K ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాను. ఓకేనా, 12 6. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఈ మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్లో క్లాక్ అంటాం కదా, సో క్లాక్ అంటే 12 hour క్లాక్గానే తీసుకోవాలి. 24 hour క్లాక్ ఎప్పుడు తీసుకోవాలి మేడం అనే డౌట్ వస్తుంది కదా మీకు. వాళ్ళు పర్టికులర్గా ప్రాబ్లంలో టేక్ ఏ 24 hour క్లాక్, మీరు 24 hour క్లాక్గా జూమ్ చేసుకుని చేయండి ప్రాబ్లమ్ని అని చెప్తేనే చేయాలి, లేకపోతే జనరల్గా 12 hour క్లాక్గానే తీసుకోవాలి. ఓకే, సరే, ఇప్పుడు 3 9 1 2 4 5 ఇలానే కదా క్లాక్ వేసుకునేది, అందరికీ తెలుసు కదా. ఓకే, సరే, ఇప్పుడు మనం మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మిర్రర్ ఇమేజ్ జనరల్గా ఏంటంటే లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్గా, రైట్ పార్ట్ లెఫ్ట్ పార్ట్గా కన్వర్ట్ అవుతుంది కదా. సో అందుకని ఎగ్జాక్ట్గా మిడిల్ లైన్ నుంచి చూసుకుంటారనమాట. అంటే ఇటు సైడ్ ఉన్న పార్ట్ ఇటు సైడ్ వచ్చేస్తుంది, ఇటు సైడ్ ఉన్న పార్ట్ ఇటు సైడ్ వచ్చేస్తుంది అని అనమాట. ఓకే, ఇప్పుడు టైం ఎంత, 7:45. అందరికీ టైం పెట్టడం వచ్చు కదా. సో ఆ కామెంట్ సెక్షన్లో ఇది తప్పు మేడం, ఈ ఆన్సర్ తప్పు మేడం అన్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి, టైం పెట్టడం నేర్చుకోండి. ఫస్ట్ 45 minutes అంటే మినిట్ హ్యాండ్ వచ్చేసి 9 మీద ఉంటుంది. ఓకే, 7:45 కదా, అంటే 7 నుంచి 8 దాకా ఆల్రెడీ ఆల్మోస్ట్ 8 దాకా 8కి నియర్గా ఉంటుంది అనమాట అవర్ హ్యాండ్. 7కి దూరంగా
8కి దగ్గరగా ఉంటుంది అవర్ హ్యాండ్. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇచ్చిన టైము. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టైంకి మనం మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మిర్రర్ ఇమేజ్ అనగానే మీరు ఏం చేశారు, నేను మామూలుగా లెఫ్ట్ రైట్గా కన్వర్ట్ అవుతుందంటే మేడం నెంబర్స్ కూడా కన్వర్ట్ అవుతాయి కదా అన్నారు. నెంబర్స్ కన్వర్ట్ అవుతాయి అంటే అదే ప్లేస్లో ఉంటాయి, అలా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో 4 అనుకో ఇలా వస్తుంది, అదనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి ఇలా కన్వర్ట్ అవుతాయి. మీకు ఇంకొకటి అనమాట, జనరల్గా అలానే మనం జనరల్గా థింక్ చేసేదానికి ఇలా సబ్జెక్ట్లో దానికి లింక్ చేయొద్దు. సబ్జెక్ట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్కి ఫార్ములాస్ ఉంటాయి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని మార్గాలు ఉంటాయి, అవి మాత్రమే నేర్చుకోండి. దాన్ని తీసుకెళ్ళి జనరల్గా లింక్ చేసి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి అంతా మీరు రాంగ్ చేసి మా ఎగ్జామ్లో మార్క్స్ పోగొట్టుకొని స్కోర్ చేసుకోకుండా అదంతా ఏం చేయొద్దు. ఓకేనా? కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోండి. కాన్సెప్ట్లో ఏం చెప్తున్నారు, ఇది కరెక్ట్గా వస్తుందా లేదా, ఇది అన్నిటికీ అప్లికబుల్ అవుతుందా లేదా అనేది మాత్రమే చూసుకోండి. ఓకే, సరే ఇప్పుడు ఈ టైం పెడదాం. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి కదా, అంటే మినిట్ హ్యాండ్ అనేది ఇటు వచ్చేస్తుంది. ఇప్పుడు అవర్ హ్యాండ్ చూడండి, మనం మిడిల్లో నుంచే కదా చూసుకోవాల్సింది. 6 నుంచి 1 అవర్, మళ్ళీ ఇక్కడ ఒక చాలా గ్యాప్ ఉంది కదా, 45 మినిట్స్ గ్యాప్. సేమ్ 6 నుంచి 1 అవర్. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎక్కడుంది, 4కి దగ్గరగా 4:15. సో మిర్రర్ ఇమేజ్ ఏంటి, 4:15. ఫార్ములా ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? నేను చెప్పిన ట్రిక్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీకు క్లాక్ డ్రా చేయటం వచ్చి కరెక్ట్గా చూసుకోవటం వస్తే, లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్కి కన్వర్ట్ చేసి చూసుకోవటం వస్తే డైరెక్ట్గా ఇలా చెప్పేయచ్చు. మినిట్ హ్యాండ్ ఇటు వచ్చేస్తుంది 15 మినిట్స్. ఇప్పుడు అది 4:15 5:15 అనేది ఎలా చెప్తారు, మిడిల్లో నుంచే కదా. సో మిడిల్ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అవర్ పోయిన తర్వాత ఇక్కడ ఉంది 7కి దూరంగా, అలానే ఇక్కడ 1 అవర్ పోయిన తర్వాత 5కి దూరంగా. అంటే ఎక్కడ ఉంటుంది ఇది, 4 పక్కన. ఓకేనా? 4కి 5కి మధ్యలో ఉంటే మనం 4 o'clockగా తీసుకుంటామా 5 o'clockగా తీసుకుంటామా, 4 o'clockగా. 4 మినిట్స్ ఎన్ని, 15 మినిట్స్. ఓకేనా? ఏదైనా ఒక టైము 2కి 3కి మధ్యలో ఉందనుకోండి 2 o'clockతో స్టార్ట్ చేస్తాం. 3కి 4కి మధ్యలో ఉందనుకోండి 3 o'clockతో స్టార్ట్ చేస్తాం. ఓకేనా? మీకు ఎగ్జాక్ట్గా ఇది డ్రా చేయటం తెలియకపోయినా సరే, ఎక్కడో ఒక డ్రా చేసినా సరే, 4కి 5కి మధ్యలో వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మినిట్స్ తెలుసు, 4:15. ఇదేంటి, కాన్సెప్ట్ వైజ్. ఓకేనా? మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ వైజ్. ఇప్పుడు ఇలా ప్రతిసారి ఇలా టైం ఇవ్వగానే మిర్రర్ ఇమేజ్ 7:45 అన్నారు, క్లాక్ డ్రా చేసుకొని దీన్ని చూసి టైం చాలా పడుతుందా లేదా, మీకు ఈజీ అయితే ఓకే. ఓకేనా? కాదన్ను, ఇలానే నేర్చుకోండి. ఒకవేళ మేడం మాకు ఇదంతా టైం పడుతుంది, మేము చాలా ఫాస్ట్గా చేయాలి అని అనుకున్నారనుకోండి, చిన్న ట్రిక్ ఉంది. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 7:45 అని అంటే మనం ఏం చేయాలంటే, ఏ టైం ఇచ్చినా సరే 12 o'clockలో నుంచి తీసేస్తే మనకి మిర్రర్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఓకేనా? అయితే నేను దీన్ని ఏం చేశానంటే, ఈ 12 o'clock బదులు 11 hours 60 minutes తీసుకున్నాను. ఈ 12 o'clock బదులు ఏం చేశాను, 11 hours 60 minutes తీసుకున్నాను. ఇక్కడ కూడా అందరికీ డౌట్, మేడం 12 o'clockని 11 hours 60 minutes ఎందుకు తీసుకున్నారు, ఇదే తీసుకోవాలా అని. అసలు 12 o'clock అన్నా 11 hours 60 minutes అన్నా ఒకటే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టైము 1 hour 60 minutes ఉంది. 1 hour 60 minutes టైం ఉందంటే నా దగ్గర 2 hours టైం ఉందని, 60 minutes అంటే 1 hour అని. అలానే ఇక్కడ 11 hours ఇంకో 60 minutes తీసుకున్నా, టైం ఎంత, 12 hours. ఓకే, అంటే 1 hourకి 60 minutesే, 1 hourకి 100 minutes ఇవ్వలేదు ఎవరు. ఏం చేశారంటే అందరూ 12 o'clockలో నుంచి 7:45 తీసేస్తే అంట ఇక్కడ 100గా తీసుకున్నారు. ఓకేనా? 100గా తీసుకొని ఇక్కడ 55, ఇక్కడ 4:55 అంట. 100 minutes ఎవరిచ్చారు మీకు 1 hourకి, 100 minutes లేవు. ఓకేనా? 1 hourకి 60 minutes. 12 o'clock అన్నా 11 hours 60 minutes అన్నా సేమ్, ఈక్వల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 3 hours 60 minutes ఉన్నాయి. 3 hours 60 minutes అంటే 4 hours. అర్థమైందా? ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇక్కడ మనము ఒకవేళ ఇక్కడే తీసేయాలనుకుంటే ఇది 60 minutes, 60 minutes తెచ్చుకున్నాం దీంట్లో నుంచి. ఇది ఎంత అయింది, 11 hours అయింది. అర్థమైందా? మనము అవర్స్లో ఇది క్లాక్, జనరల్ కాదు క్లాక్, ఇవేం నెంబర్స్ కాదు,
ఇవి డిజిట్స్ కాదు, ఇవి అవర్స్. సో అవర్స్ అంటే మనం 1 అవర్ తెచ్చుకోవాలి. అర్థమైందా? 1 అవర్ అంటే 60 మినిట్సే వస్తాయి. 1 అవర్ పోయింది కాబట్టి ఇక్కడ 11 అవర్స్ ఉంటాయి. సో ఇలా తీసుకున్నా ఒకటే. ఒకవేళ మీరు ఇలా తీసుకునేటప్పుడు తప్పు చేస్తారని చెప్పేసి ఈ 12 అవర్స్ని 11 అవర్స్ 60 మినిట్స్గా తీసుకొని చెయ్యండి అని చెప్పాను. సో మీరు గుర్తుపెట్టుకోవటమే. అంటే ఏంటంటే జనరల్గా సో మిర్రర్ ఇమేజ్ అంటే 12 అవర్స్లో నుంచి తీసేస్తే ఏ టైంనైనా సరే కరెక్ట్గా వస్తుంది అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారని చెప్పేసి అలా చెప్పారనమాట. 12 అవర్స్ అంటే మీరు జనరల్గా థింక్ చేయండి, 11 అవర్స్ 60 మినిట్స్. మీరు డైరెక్ట్గా ఇలా తీసేసినా సరే ఇక్కడ 1 అవర్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ తీసేసిన ఎంత వస్తుంది? 15 మినిట్స్ 4:15. ఆల్రెడీ మనము డయాగ్రామ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసింది కూడా ఎంత? 4:15. మళ్ళీ ఇక్కడ చూడండి 15 మినిట్స్ 4. ఎలా చూసిన టైం ఎంత? 4 o'clock 15 మినిట్స్. ఇది మిర్రర్ ఇమేజ్. అయితే మీకున్న డౌట్ ఏంటంటే ఈ ట్రిక్ ఇలా ఫైండ్ అవుట్ చేయటం అయితే అందరూ క్లాక్ డ్రా చేస్తారు, చూసుకుంటారు. ఈ 12 o'clock నుంచి లేదా 11 అవర్స్ 60 మినిట్స్లో నుంచి ఏదైనా ఒకటేనండి. 12 o'clock అన్నా 11 అవర్స్ 60 మినిట్సే. ఓకేనా? ఎందుకు 11 అవర్స్ కంప్లీట్ అయ్యి ఇంకో 60 మినిట్స్ వచ్చాయంటే 12 అవర్స్. ఓకేనా? అన్నిటికీ అప్లై అవుతుందా లేదా మేడం అని చెప్పేసి మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఈ వీడియోని ఇలానే ఆల్రెడీ క్లాక్ చాప్టర్లో ఒక కాన్సెప్ట్గా అప్లోడ్ చేశాను, ఒక లాంగ్ వీడియోని. బట్ ఆ వీడియో ఎవరు చూడలేదు. షార్ట్ వీడియో చాలా ఈజీ కదా, సో అందుకని చెప్పేసి ఏముంది 1 minute అయిపోతుంది కదా అని చెప్పేసి చూశారు. బట్ షార్ట్ వీడియో కంటే కాన్సెప్ట్ వైజ్ వీడియో చూస్తే మీకు ఏ డౌట్స్ రావన్నమాట. సరే, అన్నిటికీ అప్లై అవుతుందా లేదా అనేది కూడా ఈ మిర్రర్ ఇమేజ్ చూస్తే నెక్స్ట్ వాటర్ ఇమేజ్ చూద్దాం. ఓకే, సో ఏదో ఒక టైం తీసుకుందాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మిర్రర్ ఇమేజ్ ఆఫ్ mirror image of 12 hours 45 minutes తీసుకుంటున్నాను. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 12 hours 45 minutes. ఓకేనా? అంటే ఇప్పుడు మేడం మీరు 12 అవర్స్లో నుంచే కదా తీసేయమనింది. 12 అవర్స్ అంటే 11 o'clock 60 minutes కదా. సో దీన్ని ఎలా తీసేస్తాము అనే డౌట్ కూడా ఉంటుంది కదా. సో 12 hours 45 అని ఇచ్చినప్పుడు మనం దాన్ని 0 hours 45 minutesగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ 1 ముందు 0నే కదా ఉండేది. అర్థమైందా? సో మనకు వచ్చిన ట్రిక్ 12 hours or 11 hours 60 minutesలో నుంచి తీసేయాలి. సో దాంట్లో నుంచి ఇది పోతుందా? పోదు. అంటే అప్పుడు మనము అజ్యూమ్ చేసుకోవాలి 12 o'clock అన్నా 0 hours అన్నా 0 నుంచే కదా స్టార్ట్ అయ్యేది. ఓకేనా? మనకి అనుగుణంగా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు 11 hours 60 minutesలో నుంచి ఇప్పుడు ఇదేంటి 0 hours 45 minutes. సో ఇది వచ్చేసి 15 minutes 11. సో ఆన్సర్ ఏంటి? 11 o'clock 15 minutes. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 12 o'clock 45 minutesకి ఆన్సర్ ఏంటి? 11 o'clock 15 minutes. మేడం మాకు ఇది డయాగ్రామ్గా కావాలి అని అన్నారు అనుకోండి, 45 minutesకి 15 minutesే వస్తుంది. ఓకేనా? లెఫ్ట్ రైట్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 12 hours 45 అంటే ఇక్కడ ఉంటుంది కదా. ఓకేనా? సో 12కి ఇంత గ్యాప్ ఉన్నప్పుడు ఇటు సైడ్ కూడా మళ్ళీ కన్వర్ట్ అయినప్పుడు ఇంత గ్యాప్ ఉండాలి కదా. 11కి దగ్గరగానే ఎవరు వస్తుంది? మీకు అది అర్థం కాకపోయినా 11 12 మధ్య ఉంది, 11తోనే స్టార్ట్ చేస్తాం. 11 hours 15 minutes. క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఈ 11 hours 60 minutesలో నుంచి తీసేయొచ్చు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మిర్రర్ ఇమేజ్ అంటే 12 o'clockలో నుంచి తీసేయాలి, ఏ టైం ఇచ్చినా సరే అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ టైం ఇచ్చినా సరే మనం 12 o'clockలో నుంచి తీసేస్తాం. 12 o'clock అంటే ఏంటి? 11 hours 60 minutes. ఓకే, సరే ఇంకొకటి చూద్దాం. ఎగ్జాంపుల్ 2. ఓకే మేడం 12 o'clockకే మాకు మిర్రర్ ఇమేజ్ కావాలి, 12 o'clockకే కావాలి. మనం తీసేస్తుంది దేంట్లో నుంచి? 11 hours 60 minutes at 12 o'clock. 12 o'clockలో నుంచి 12 o'clock పోతే 0 కదా మేడం. ఇంకా ఈ 0కి ఆన్సర్ ఏం రాయాలి? ఓకేనా? ఇప్పుడు 12 o'clockకి మనకి మిర్రర్ ఇమేజ్ కావాలి. నేను తీసేయమనింది కూడా ఏంటి? 12 o'clockలో నుంచి 12 o'clockని 0నే కదా. సో 0 అంటే ఏంటి? 12. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 12 ఏంటి? 12. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉంటాయి కదా. ఇంకా లెఫ్ట్ రైట్గా అంటే ఏమైనా కన్వర్ట్ అవుతుందా? ఈ లైన్ మీద ఉన్న ఏమైనా కన్వర్ట్ అవుతాయా? లేదు. ఓకే, అలా అన్నమాట. అర్థమైందా? సో
అదేంటి మేడం ఇప్పుడు దీన్ని 11 hours 60 minutesలో నుంచి తీసేసి చూపించండి అంటే ఇప్పుడు 12 hours అంటే మనకు అనుగుణంగా మనం ఏం తీసుకుంటాం 0 hours అంటే 11 hours 60 minutes 11 hours 60 minutes అన్నా ఏంటి 12 o'clock 1 hour 60 minutes అన్నారు టైం ఎంత 2 o'clock 3 hours 60 minutes అంటే 4 o'clock 5 hours 60 minutes అంటే 6 o'clock ఇప్పుడు మనకు టైం ఉంది ఆ టైంకి ఇంకో 60 minutes యాడ్ అయితే ఇంకొక 1 hour యాడ్ అయినట్టు అర్థమైందా సో ఇదన్నమాట ఓకే కాన్సెప్ట్ వైజ్ నేర్చుకున్నారంటే మీరు ఇక మర్చిపోరు సో మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చిన టైంని 12 o'clock ఆర్ 11 hours 60 minutesలో నుంచి తీసేస్తే మనకు వచ్చేస్తుంది ఇలా అయినా గుర్తుపెట్టుకోండి ఇలా అయినా గుర్తుపెట్టుకోండి అది మీకు ఎలా గుర్తుంటుంది అని అనుకుంటే అలా గుర్తుపెట్టుకోండి అయితే ఇలా గుర్తుపెట్టుకోవటమే బెటర్ అనిపిస్తుంది మీ కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత ఎందుకంటే ఈ 12 అని గుర్తుపెట్టుకుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే 100 తెచ్చుకొని 100స్లో నుంచి తీసేస్తున్నారు 1 hourకి 100 minutes ఎక్కడైనా ఉంటాయా ఉండవు సో అందుకని ఇలానే గుర్తుపెట్టుకోండి మీరు అదే మీకు బెటర్ అర్థమైందా ఓకే నెక్స్ట్ వాటర్ ఇమేజ్ చూద్దాం వాటర్ ఇమేజ్ సో వాటర్ ఇమేజ్ అంటే ఏంటంటే టాప్ బాటమ్గా కన్వర్ట్ అవుతుంది బాటమ్ టాప్గా కన్వర్ట్ అవుతుంది అప్ డౌన్గా డౌన్ అప్గా అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే 12 6 ఏదైనా క్లాక్ అంటే ఏం చేయాలి మనం 12 hour క్లాక్గానే తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా టాప్ బాటమ్ టాప్ కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట హారిజంటల్గా ఓకే ఇంతకుముందు ఏంటి వర్టికల్గా డ్రా చేసుకున్నాం మిర్రర్ ఇమేజ్కి ఇప్పుడు మనం హారిజంటల్గా లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ నుంచి సో పైన ఉన్నవి డౌన్కి డౌన్ ఉన్నవి అప్కి కన్వర్ట్ అవుతాయి అన్నమాట సరే ఇప్పుడు నేను ఇది కూడా షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ వాటర్ ఇమేజ్ ఆఫ్ 12:45 కదా ఫైండ్ అవుట్ చేసింది దానినే ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాను ఓకే సో 12:45కి మనకి వాటర్ ఇమేజ్ కావాలి సో ఫస్ట్ దీన్ని క్లాక్లో టైం పెడదాం ఇక్కడ ఇదేంటి 45 minutes మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ వచ్చేసి 12:45 కదా ఆల్మోస్ట్ 1 దాకా వెళ్తుంటుంది ఓకే ఇప్పుడు దీనికి మనకేంటి ఇలా కన్వర్ట్ అవుతాయి అప్ డౌన్గా ఇక్కడ ఇది డైరెక్ట్గా ఇక్కడే ఉంటుంది ఏమైనా కన్వర్ట్ అవుతుందా అంటే ఇక్కడ ఉన్నవి ఇక్కడికి వస్తాయి అంతే ఇంకా లెఫ్ట్ రైట్ చూసుకోవద్దు వాటర్ ఇమేజ్లో పైన ఉన్నవి కిందకు వస్తాయి ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా మనం మిడిల్ నుంచి కదా చూడాల్సింది సో ఇటు నుంచి 1 hour ఇటు నుంచి చూసుకోండి 1 hour 2 hours ఇక్కడికి దగ్గరగా అర్థమైందా సో అలానే 1 hour 2 hours ఇది మామూలుగా అయితే మనకి వాటర్ ఇమేజ్లో కనిపించేది అర్థమైందా కరెక్ట్గా మనం మిడిల్ నుంచే కదా చూసుకునేది 1 hour 2 hours తర్వాత ఉంది ఈ అవర్ హ్యాండ్ లైన్ అలానే 1 hour 2 hours తర్వాత డ్రా చేసాం ఇప్పుడైతే మేడం టైం కరెక్ట్గా ఎలా చెప్పాలి ఇక్కడ ఏంటి 5కి దగ్గరగా ఉంది కదా మేడం 5:15 అని చెప్తామని చెప్పేసి చాలామంది అనుకుంటారు బట్ మనము ఆల్రెడీ మినిట్ హ్యాండ్ మనకు తెలుసు ఎంత 45 minutes ఇప్పుడు ఇంక మనకు అవర్సే కదా తెలియంది 6-5 మధ్య ఉంది అవర్ హ్యాండ్ అప్పుడు దేంతో స్టార్ట్ చేస్తాం మనం 5తో ఇక ఆన్సర్ ఏంటి 5 hours 45 minutes అర్థమైపోయింది కదా ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది అనేది అవర్ హ్యాండ్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు ఈవెన్ మిర్రర్ ఇమేజ్లో అయినా వాటర్ ఇమేజ్లో అయినా ఆల్రెడీ చెప్పాను ఏ 2 hours మధ్య ఉందో అవర్ హ్యాండ్ దానిలో లెస్ నెంబర్ ఏదైతే ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం టైం చెప్పటం అర్థమైందా సో ఆల్రెడీ మనకి మినిట్ హ్యాండ్ పొజిషన్ తెలిసిపోతుంది మినిట్ హ్యాండ్ పొజిషన్ ఏమో ఎగ్జాక్ట్గా మనకు తెలిసిపోతుంది కాబట్టి పెట్టేసాం మినిట్స్ ఇక అవర్ హ్యాండ్ పొజిషన్ మనకి అది ఎక్కడ అనేది మనకి వాటర్లో అయినా సరే మిర్రర్లో అయినా సరే ఎగ్జాక్ట్గా కొంచెం తెలియలేదు మనం చెప్పలేం కాబట్టి ఏ 2 hours మధ్యలో ఉంటే ఆ 2 hoursలో లెస్ నెంబర్ ఏదో ఆ నెంబర్తో స్టార్ట్ చేస్తాము సో 5 hours 45 minutes ఈజ్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ 12 hours 45 minutes సో ఇదన్నమాట ఏ టైం ఇచ్చినా సరే ఇలా డయాగ్రామ్లో చూడొచ్చు ఏదైనా సరే అయితే దీన్ని మనము దేనిలాగా చూడాలి
మీరు చూడండి ఈ గ్యాప్ అనేది ఇక్కడ నుంచి ఈ మిడిల్ లైన్ నుంచి చూసుకుంటే ఇంకా ఏ 2 అవర్స్ మధ్య వస్తుందో అవర్ హ్యాండ్ కరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. ఇక్కడ 2 అవర్స్ తర్వాత వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా 2 అవర్స్ తర్వాత అంటే 5 తర్వాత వస్తుంది కాబట్టి ఆన్సర్ 5 hours 45 minutes. మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక అర్థం కాబట్టి మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి వీడియో, నో ప్రాబ్లం, ఓకేనా? స్కిప్ చేయకుండా రిపీట్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఈ వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ట్రిక్ చెప్తాను చూడండి. ఇలా డయాగ్రామ్ డ్రా చేసి చూడటం అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, టైం ఎక్కువ పడుతుంది కదా. అసలే మనకి చాలా తక్కువ టైం ఉంటుంది ఎగ్జామ్లో మనం ఈ ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయడానికి. సరే, ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏమేమి కావాలి? వాటర్ ఇమేజ్ ఆఫ్ 12 hours 45. నేను 18 hours 30 minutes అని చెప్పిన వీడియోలో, ఓకేనా? సో ఎగ్జాక్ట్గా ఏంటంటే 6 hours 30 minutes. వాటర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను చెప్పిన ట్రిక్ ఏంటంటే 18 hours 30 minutes అని చెప్పాను. సో 18 hours 30 minutes కాదు, ఎగ్జాక్ట్గా మామూలుగా అయితే 6 hours 30 minutesలో నుంచి తీసేస్తే ఏ టైం ఇచ్చినా సరే ఆ టైంని 6 hours 30 minutesలో నుంచి తీసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్కి 12 hours నుంచి 12 hours అంటే ఏంటి? 12 hours అంటే 11 hours 60 minutes. ఇక్కడ వాటర్ ఇమేజ్లో 6 hours 30 minutesలో నుంచి ఏ టైంనైనా ఇచ్చిన టైంని తీసేస్తే వాటర్ ఇమేజ్ వస్తుంది. మేడం అయితే ఇది తక్కువ నెంబర్ కదా, ఇది ఎక్కువ నెంబర్ కదా, సో ఎలా తీసేస్తామో ఆన్సర్ ఎలా వస్తుంది అని. సో దీనికైనా 12 యాడ్ చేసుకోండి, లేదంటే దీంట్లో నుంచి అయినా 12 తీసేయండి. ఓకే, రెండింటినీ చూపిస్తాను చూడండి, రెండింటికి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో నేను ఈ 6 hours 30కి 12 hours యాడ్ చేస్తే ఎంత? 18 hours 30 minutes. 18 hours 30 minutesలో నుంచి 12:45ని తీసేస్తున్నాను. అయితే 30లో నుంచి 45 పోతుందా? ఒక 60 minutes తెచ్చుకుంటాం. అంటే ఇది ఎంత అవుతుంది? 90 minutes. ఇదెంత? 17 అవుతుంది. 1 hour అంటే 60 minutes. సో 45, 17లో నుంచి 12 పోతే 5:45. ఓకే, అలా కాదు మేడం నాకు 6:30లో నుంచి కావాలి అనుకో. ఇప్పుడు 6:30లో నుంచి 12 hours 45 minutesని తీసేయగలమా? తీసేయలేము. అందుకని దీన్ని 0 hours 45 minutes అనుకోవాలి. అర్థమైందా? సో 12 అంటే ఏంటి? 0 hours. 0 hours 45 minutes. మళ్ళీ ఇక్కడ ఎంత తెచ్చుకోవాలి? 60 minutes తెచ్చుకోవాలి. అర్థమైందా? 1 hour తెచ్చుకుంటాం. 1 hour అంటే 60 minutes. ఇక్కడ ఎంత అవుతుంది? 5 అవుతుంది 1 hour పోతే. సో 45, 5 ఏదైనా సరే అంతే. 8 hours 45 minutesకి వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మనకి 6:30లో నుంచి తీసేయగలమా? తీసేయలేము. ఇదేమన్నా మళ్ళీ 12 తీసేస్తే మళ్ళీ ఏంటి? ఎలానో వస్తుంది. అందుకని చెప్పేసి అంతా కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో అందుకని చెప్పేసి నేనేం చేశానంటే 8 hours 45 minutes తీసేయాలి. 6 hours 30 minutesలో నుంచి తీసేయటం కష్టం కదా. సో 12 దేంట్లో నుంచి తీసేస్తాం? ఇక్కడంటే 12 కాబట్టి ఈజీగా 0 hours 45 minutes అని తీసుకున్నాం. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే సో 18 hours 30 minutesగా కానీ మనం ఇంకా దేన్నైనా సరే 18 hours 30 minutesలో నుంచి తీసామనుకోండి 8 hours 45 minutes. సో ఇక్కడ 90 అవుతుంది, ఇక్కడ 17. సో 45, 17లో 8 పోతే 9. 9 hours 45 minutes is the water image of 8 hours 45 minutes. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకవేళ ఈ 6 hours 30లో నుంచి ఈ 2 hoursని 3 hoursని ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొక డౌట్ ఉంటుంది. మేడం ఇప్పుడు మీరు ప్రతిసారి 18:30 తీసుకోమన్నారు కదా, 18:30లో నుంచి ఒకవేళ 1 hour 30 minutes అన్నారనుకోండి, 1 hour 30 minutes తీసేయాలి. 1 hour 30 minutesకి ఏం కావాలంటే మనకి వాటర్ ఇమేజ్ కావాలి. ఇక్కడ ఇంక మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? 0 minutes. ఇక్కడ ఎంత? 17. బట్ క్లాక్లో 17 hours ఉండవు కదా మేడం, మనం ఎక్కడని చూపించాలంటే దీంట్లో నుంచి 12 hoursని తీసేయండి. ఓకేనా? అప్పుడు 5 o'clock. 1 hour 30 minutesకి వాటర్ ఇమేజ్ ఏంటి? 5 o'clock. అదేంటి మేడం ఎక్కడ 12 తీసుకోవాలి, ఎక్కడ 12 తీసేయకూడదు అని అంటే మీరే ఆన్సర్ చేసేయండి.
ఓకేనా 18 hours 30 minutesలో నుంచి మీకు ఇచ్చిన ఏదైనా వాటర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 18 hours 30 minutesలో నుంచి తీసేశారు. మీకు ఇచ్చిన క్లాక్లో 12 numbers కంటే ఎక్కువ ఉందనుకోండి, ఆ 12 తీసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. అందుకని చెప్పేసి సో ఎగ్జాక్ట్గా మామూలుగా వాటర్ ఇమేజ్ అంటే 6 hours 30 minutesలో నుంచి తీసేస్తాము. బట్ కొన్ని కండిషన్స్లో, ఇలాంటి కండిషన్స్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి, అంటే ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీకు చేయటం కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇలా చెప్పానన్నమాట. 18 hours 30 minutesలో నుంచి ఇచ్చిన టైంని తీసేశారనుకోండి, ఒక టైం వస్తుంది. ఆ టైము వితిన్ 12 hours ఉంటే ఆన్సర్ పెట్టేయచ్చు. ఒకవేళ ఆ 12 hours లోపల లేకపోతే 12 తీసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో అదనమాట. అందుకని చెప్పేసి ఇలా ఈ చిన్న ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేశారు మీకోసం, టైం మీరు సేవ్ చేసుకుంటారని చెప్పేసి. మీరు ఇవే ఎలా వచ్చాయంటే ఇంకేం చేస్తాం, మీకు ఇదంతా కన్ఫ్యూజ్ అనుకుంటే ఏం లేదు, క్లాక్ డ్రా చేసి మిర్రర్ ఇమేజ్ ఏమో లెఫ్ట్ రైట్గా చూసుకోండి, వాటర్ ఇమేజ్నేమో అప్ డౌన్గా కన్వర్ట్ అయినట్టు చూసుకోండి, డౌన్ అప్గా కన్వర్ట్ అయినట్టు. ఇక మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అర్థమైందా? సో ఇదనమాట. ఇంకా మీకు క్లియర్గా నేను కొన్ని ప్రాబ్లమ్సే చేసి ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ వీడియో లింక్ ఇస్తాను. అన్నీ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2 ట్రిక్స్. మిర్రర్ ఇమేజ్ 11 hours 60 minutes at 12 o'clock నుంచి తీసేయాలి ఇచ్చిన టైంని. ఓకే, అయితే మనకి ఇచ్చిన టైము 11 hours 60 minutesలో నుంచి తీసేస్తున్నాము. దానికంటే ఎక్కువగా ఉందనుకోండి, అంటే 12 hoursని తీసేయాలి, అందుకని 0 hoursగా తీసుకుంటాం. ఇక్కడ మనం 18 hours 30 minutesలో నుంచి తీసేస్తున్నాము. సో మనకి వచ్చిన టైము ఇలా మనకి ఈ 12 hours కంటే ఎక్కువ ఉంటే ఆ వచ్చిన దాంట్లో నుంచి 12 hoursని తీసేస్తాము. ఏదైతేమి మనం ఈ క్లాక్లో రిప్రజెంట్ చేయడానికి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనం కరెక్ట్గా ఆప్షన్ని చూస్ చేసుకోవడానికి మనకు అనుకూలంగా మనం ఆ 12 hours అనేది తీసేయాలన్నమాట. సో ఇదనమాట మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్. సో వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, మీకు ఇక ఏ డౌట్స్ ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.